హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్లో ఉమ్మడి మహబూబ్నగర్ వేదిక ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా వనపర్తి జిల్లా ముఖచిత్రం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం వనపర్తి జిల్లా ముఖచిత్ర క్యాలెండర్ అద్భుతమైన రీతిలో ప్రింట్ చేయిస్తున్న అఖిలపక్ష ఐక్యవేదిక సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా అధ్యక్షుడు సతీష్ యాదవ్ ను అభినందించారు. ఇక నుండి ఉమ్మడి మహబూబ్ నగర్ చరిత్రపై క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. తదనంతరం డాక్టర్ సతీష్ యాదవ్ ను పలువురు సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షత వహించిన సతీష్ యాదవ్, ముఖ్య అతిథులు మహబూబ్ నగర్ మాజీ రిజిస్టర్ మల్లారెడ్డి, ఎస్ఎంఆర్ వినయ్ ఐలాండ్స్ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి, జీహెచ్ఎంసీ ఆఫీసర్ కడుకుంట్ల కురుమయ్య గోపాల్ కోటయ్య, అనిల్ దశరథ్ నాయక్, విశిష్ట అతిథులు కరెంట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి, పెద్దలు విశ్వనాథం, మాజీ ఎంఆర్ఓ భాస్కర్ రెడ్డి, కాంట్రాక్టర్ జగత్పల్లి రమేష్ యాదవ్, చంద్రయ్య, కరుణ ఆర్ట్స్ నాగేంద్రం, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి అనుకోని అతిథి ఎమ్మెల్యే క్యాండిడేట్ అనిల్ కుమార్ గారు వచ్చారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. రండి సార్. అయితే ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి 3 రోజుల ముందే ప్లాన్ చేసిన మా కుర్మయ్య గారు, సందీప్ రెడ్డి గారు, రమేష్ యాదవ్ గారు నన్ను ప్రోత్సహించి ముందుకు పంపారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సభ తరఫున. తర్వాత రాత్రి కలిసిన నాగేంద్ర గారు జ్యోతిరావు పూలే పటాన్ని తీసుకొచ్చి రాత్రి 11 గంటలకు తీసుకొచ్చారు. ఆయనకున్న అంకిత భావం 11 గంటలకు సన్నిలో తీసుకొచ్చి ఇక్కడ అందించాడు. ఆయనకు ధన్యవాదాలు. ఎందుకంటే అంకిత భావం ముఖ్యం. మనం కలవాలి అనేది సార్ చెప్పినట్లుగా షార్ట్లీగా మీరు కొంత కలిశారు. ఫస్ట్ మీటింగ్ పెట్టుకున్నారు. మీరందరూ కలిసి 40 మందో 50 మందో ఒక రోజు కలిశారంటే దాని కృషి చాలా పెద్దది. నెక్స్ట్ కృషి ఇప్పుడు 110 మంది అయ్యారు. 110 నుంచి 200, 300 అంటే కార్యక్రమం చేసే దాన్ని బట్టి ఉంటది. కష్టపడే వాళ్ళు, ముందుకు వచ్చే వాళ్ళు, వాళ్ళని ప్రోత్సహించాలి. వెనుక పెద్దలు ఎట్లా ఉంటారు, కానీ ముందుకు వచ్చి ప్రోత్సహించే వాళ్ళని మాత్రం ప్రోత్సహించవలసిందే. వారి కష్టాన్ని మనం ఓన్ చేసుకునే అవసరం లేదు. వారు ఏ ఉద్దేశంతో ఈరోజు చేశారంటే ఒకరికి ఒకరు అవసరం పడతారు. ఇక్కడ ఉన్న ఉమ్మడి పార్లమెంట్ ఇప్పుడు నేను వచ్చాను, కొత్తలో వచ్చాను. ఇక్కడ ఎవరు మమ్మల్ని చూస్తారో లేదో అని ఒక అది ఉండే. ఈరోజు అది లేదు కదా. అందరిలో కలిసిపోయాం. వచ్చిన పెద్దలు ఎవరైనా కొత్త ఇప్పుడే వచ్చిన వాళ్ళకి స్వాగతం పడుతున్నాం. వారి పేర్లు చెప్తాము. విజయ్ కుమార్ యాదవ్ వచ్చారు. ఆలోచన స్వాగతం పడుతున్నాము. అయితే మనమందరం కలిసి రేపు ఉమ్మడిగా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎలక్ట్రిసిటీలో శాఖల్లో పని ఉన్నారు. వారితో కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు నిరంజన్ గారు ఈ ఇంటీరియర్ డెకరేషన్ అంటే మన వనపర్తి వాళ్ళు, ఇక్కడ తర్వాత మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఇంటీరియర్ డెకరేషన్, తర్వాత మిగతా ఫ్లెక్సీ షాప్ ఉంది ఇక్కడనే కేపీహెచ్బిలో నాగేంద్రం గారికి. తర్వాత వాళ్ళు వివిధ వ్యాపారాలు ఉన్నాయి. అంటే మన వాళ్ళు ఉన్నారు. మనకు ఏదైనా ఆపదకు వస్తే, ఏదైనా అవసరానికి వస్తే ఉంటారనే ఉద్దేశంతో కలిపిన ఇది మాత్రమే. దీనికి రాజకీయాలు లేవు, ఎవరి అవసరాలు లేవు, ఎవరికి నామాలు లేదు. మనమంతా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాసము ఇక్కడ ఉన్నాం. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉన్నాం. అందరం ఏకమై ఎప్పుడు ఏమొచ్చినా ఎవరి సహకారం ఉన్నా చేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ముగింపు condition next one is next one is group level